హలో వ్యూవర్స్, నేను మీ రోహన్. బేసిక్గా చాలా మందికి ఈ గిఫ్ట్ డీడ్ వీల్నామా ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు గిఫ్ట్ డీడ్ అంటే ఏంటి, వీల్నామా అంటే ఏంటి? ఈరోజు మనతో పాటు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో మేడం. హాయ్. సో బేసిక్గా చాలా మంది గిఫ్ట్ డీడ్ వీల్నామా రెండు ఒకటే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు గిఫ్ట్ డీడ్ అంటే ఏంటి, వీల్నామా అంటే ఏంటి మేడం? నాకు అంటే ఈ మధ్య చాలా అంటే చాలా మెసేజెస్ వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి. ఏంటంటే మేడం వీల్నామా చేయడం బెటరా, అసలు గిఫ్ట్ డీడ్ చేయడం బెటరా, ఇలాంటి సందర్భాలు ఇది చేయాలి అది చేయాలి, ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేసి సీనియర్ సిటిజన్స్ అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకే ఏం చేయాలి, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఏ చేస్తే బెటర్ అనేది ఒక కన్ఫ్యూజన్. సో ఆ కన్ఫ్యూజన్ పోయేటట్టు ఇప్పుడు క్లియర్గా చెప్తాను డిఫరెన్స్ ఏంటి అనేది మెయిన్గా. ఇప్పుడు జనరల్ ఏంటంటే గిఫ్ట్ డీడ్ ఏంటంటే పర్మనెంట్గా ఇప్పుడు ఒక ఫాదర్ ఉన్నాడు, ఆ ఫాదర్ది సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ. ఇక్కడ ఒకటి చూడాలి, తాతల ఆస్తి కాదు, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటే తానే సంపాదించుకున్న ఆస్తి అనమాట. సో ఆ ఆస్తి తను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. తాతల ఆస్తి అంటే మాత్రం అది పార్టీషన్లో పోతుంది, అందరికి సమానమైన హక్కు, అది డిఫరెంట్ థింగ్. సో ఈ గిఫ్ట్ డీడ్ కానీ వీల్నామా కానీ ఏదైనా సరే ఓన్లీ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీస్ కి మాత్రం చేయొచ్చు. సో ఒకవేళ ఒక ఫాదర్ ఉన్నాడు, ఆయనకి ప్రాపర్టీస్ ఉన్నాయి, అది ఏం చేయాలి, సపోజ్ ఒక డాక్టర్కి ఇవ్వాలనుకుంటున్నాడు. ఓకే. ఇప్పుడు ఒక కొడుకు ఉన్నాడు, ఒక కూతురు ఉంది, కూతురికి ఇద్దాం అనుకుంటున్నాడు. మరి గిఫ్ట్ డీడ్ ఇస్తే బెటరా, వీల్నామా రాస్తే బెటరా అనేది కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు. అయితే దీని డిఫరెన్స్ ఏందో తెలుసుకుంటే దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు గిఫ్ట్ డీడ్ అంటే ఇప్పుడు సపోజ్ ఈ ప్రాపర్టీని వెంటనే మార్చేయాలనుకుంటున్నాను, కూతురు పేరు మీదకో కొడుకు పేరు మీదకో నేను వెంటనే మార్చాలనుకుంటున్నప్పుడు గిఫ్ట్ డీడ్ బెటర్. గిఫ్ట్ డీడ్ చేస్తే ఏంటంటే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళగానే గిఫ్ట్ డీడ్ చేస్తే ఏంటంటే ఈ పర్సన్ నుంచి అంటే ఫాదర్ నుంచి కొడుకో ఎవరికైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ పేరు మీద ఆటోమేటిక్గా మారిపోతుంది. అంటే సేల్ డీడ్ ప్లేస్లో గిఫ్ట్ డీడ్ అవుతుంది. కన్సిడరేషన్ వచ్చేసి లవ్ అండ్ అఫెక్షన్. ఇక్కడ డబ్బులు లేకుండా గిఫ్ట్ డీడ్ అయితే అది అందరికి తెలిసిందే. సో గిఫ్ట్ డీడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మారిపోయినప్పుడు పొజిషన్ వెంటనే తీసుకోవచ్చు. ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు వెంటనే పొజిషన్ తీసుకోవచ్చు, వెంటనే వాళ్ళు అమ్ముకోవచ్చు, వెంటనే వాళ్ళు లోన్ తీసుకోవచ్చు, వెంటనే ప్రాపర్టీకి ఓనర్ వాళ్ళు అయిపోతారు. బట్ వీల్నామా ఏమవుతుంది అంటే ఓన్లీ ఫాదర్ చనిపోయాకే, అంటే ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్ ఆయన తర్వాతనే మీరు ఆ ప్రాపర్టీని ఎంజాయ్ చేయొచ్చు. సో వీల్నామాలో క్లియర్గా రాయాలి ఈ ప్రాపర్టీ ఏదైతే సంబంధించిందో ఇది నేను కొడుకు ఇవ్వాలనుకుంటున్నాను, లేకపోతే ఎక్స్క్లూజివ్ గా కూతురికి ఇవ్వాలనుకుంటున్నాను, నా తర్వాత ఎవరికి ఇవ్వాలి. సపోజ్ కొన్నిసార్లు పిల్లలు కాకుండా ఇంకెవరికి ఇచ్చారు ఉంటారు, వీల్నామా వాళ్ళ ఇష్టం. అంటే చాలా మంది ఈ డౌట్ అడుగుతుంటారు, మరి వీల్నామా అంటే ఓన్లీ పిల్లలకి రాయాలి ఎవరికైనా రాయొచ్చు అని కూడా అడుగుతున్నారు. వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటంటే వీలునామా ఒకవేళ ఎవరైతే వీలునామా బిల్ చేస్తున్నారో ఆ పర్సన్ కనుక సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, ఆయన ఇష్టం. ఇంకా కూతుర్లకు ఇచ్చుకోవచ్చు, కొడుకులకు ఇచ్చుకోవచ్చు, పెద్దనాన్న వాళ్ళ పిల్లలకి ఇచ్చుకోవచ్చు, మామ కూతుర్లకు ఇచ్చుకోవచ్చు, ఈవెన్ ఒక అనాథాశ్రమం కూడా ఇచ్చుకోవచ్చు. అది ఆయన చాయిస్, బికాజ్ ఆయన సంపాదించుకుంది కాబట్టి. సో అలా ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. కాబట్టి ఈ వీల్నామా అనేది తన తర్వాతనే ఇచ్చేది కాబట్టి నేను ఉన్న రోజులు నేను ప్రాపర్టీ ఎంజాయ్ చేస్తా, నేను బ్రతుకున్న రోజులు నేను ఎంజాయ్ చేస్తా, నా తర్వాత నా పిల్లలు వాట్ ఎవర్ ఎవరైనా సరే ఎవరికి ఇద్దామనుకో వాళ్ళు ఎంజాయ్ చేయాలి అని ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఇలా చేయరు. సో వీల్నామాకున్న గిఫ్ట్ డీడ్ బేసిక్ డిఫరెన్స్ అయితే ఇదే. ఇంకో డిఫరెన్స్ ఏంటంటే మీరు గిఫ్ట్ డీడ్ చేసేదంటే దానికి మీరు స్టాంప్ డ్యూటీ కట్టాల్సి వస్తుంది. ఆబ్వియస్లీ కట్టాలి కదా, రిజిస్ట్రేషన్స్కి అమౌంట్ కట్టాలి, ఫీజు కట్టాలి, ఆ రిజిస్ట్రేషన్స్ అమౌంట్స్ అయితే కట్టాల్సి ఉంటుంది. అదే వీలునామాకి ఏంటంటే అవసరం లేదు, జస్ట్ ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఒక విల్ ఎగ్జిక్యూట్ చేసుకున్నారు, ఇద్దరు విట్నెస్లు సంతకం పెట్టినారంటే సరిపోతుంది. సో విల్ అక్కడికి ఎగ్జిక్యూట్ అయిపోతే విల్ అనేది ఎక్కడ దాపెడతారో ఆరు పిల్లలకి ఎవరికైతే ఇవ్వాలనుకుంటారో వాళ్ళ చేతిలో పెట్టేయచ్చు. సమ్ టైమ్స్ కొన్నిసార్లు పిల్లలకు తెలియకుండా కూడా చేసుకోవచ్చు, తీసుకెళ్లి లాకర్ లో దాపెట్టడం, నా తర్వాత తీసి ఇవ్వడం. లేకపోతే కొన్నిసార్లు ఎవరైతే అడ్వకేట్ అంటే ట్రస్ట్ వర్ది అడ్వకేట్ ఎవరితో చేయించుకున్నారో అడ్వకేట్ దగ్గరనే పెట్టడం. సో దాట్ అంటే మనం మూవీస్ లో కూడా చూసి ఉంటాం కదా, ఇట్లా సడన్ గా ఒక సీన్ లో లాయర్ వచ్చేసి ఆస్తి నీకే లేదు నీకు కాదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. సో అట్లా ఏంటంటే అడ్వకేట్ చేతిలోనే పెట్టిన తర్వాత వాళ్ళ పర్సన్ చనిపోయిన తర్వాత అడ్వకేట్ వీల్నామా తీసుకొచ్చి ఇవ్వచ్చు. ఫ్యామిలీ అడ్వకేట్ జనరల్ చేస్తుంటారు. సో ఇలా మన చాయిస్ అనమాట, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో దీన్ని బట్టి చూస్ అనేది చేసుకోవాలి. సో మరి వీల్నామాకి రిజిస్ట్రేషన్ అవసరం లేదంటారా? గిఫ్ట్ డీడ్కి రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. ఐ మీన్ మ్యాండేటరీ అంటే గిఫ్ట్ డీడ్ అంటే నేను రిజిస్ట్రేషన్తో అయ్యేది, సేల్ డీడ్స్ కానీ గిఫ్ట్ డీడ్స్ కానీ. బట్ వీల్నామాకి ఏంటంటే చాలా మంది అడుగుతూ ఉంటారు, వీల్నామా రిజిస్ట్రేషన్ అవసరమా? యాక్చువల్లీ అవసరం లేదు. వీల్నామాకి రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదు. జస్ట్ ఒక 100 రూపీస్ బాండ్ పేపర్ మీద ఎగ్జిక్యూట్ చేసిస్తే సరిపోతుంది. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ దేర్ ఆర్ మెనీ కేసెస్, అంటే సుప్రీంకోర్టులో కూడా చాలా కేసెస్ ఫైల్ అయినప్పుడు సుప్రీంకోర్టు ఏం క్లియర్గా చెప్పింది అంటే వీల్నామా కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పింది. అది కూడా కోర్టు అడ్మిట్ చేసుకుంటుంది, అది ఎవిడెన్సే. దాన్ని బట్టి కోర్టులో కేసు అనేది డిసైడ్ అవుతుంది ఒకవేళ కేసు ఫైల్ అయితే.
బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఓకే ఫైన్, నిజంగా కూడా అన్రిజిస్టర్డ్ వీలునామాలు అడ్మిసిబుల్, కోర్ట్ యాక్సెప్ట్ చేస్తుంది, కన్సిడర్ చేస్తుంది. బట్ ఏంటంటే కొన్నిసార్లు లిటిగేషన్ క్రియేట్ అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ఫాదర్ వీలునామా కూతురు పేరు మీద చేసిండు, కొడుకు పేరు మీద చేయలా. ఇప్పుడు ఆ కొడుకు కోపం వస్తారా, నా ప్రాపర్టీ నుంచి మొత్తం మా అక్కకు చెల్లకి ఇస్తుంది, నేనేం కాను. సో తను వెళ్ళి ఏం చేస్తాడు, కోర్టులో కేసు ఇస్తాడు, ఇది ఫ్రాడ్ అండి, వీలునామా అసలు జెన్యునే కాదు, ఈమె ఫోర్జరీ చేసి క్రియేట్ చేసింది, మా నాన్న సంతకం కాపీ కొట్టింది అంటాడు. ఇన్ని సంవత్సరాలు తిరుగుతారు కోర్టు చుట్టూ అది ప్రూవ్ చేసుకోవడానికి. కర్మగాలి నిజంగా కూడా మరీ చేసేటోడు కూడా మంచిగా సిగ్నేచర్ ఫోర్జరీ భలే వేసిండు అనుకో, ఎగ్జాక్ట్ దింపిండు అనుకో, కష్టమేగా. ఆ ట్రూత్ ల్యాబ్స్లో కూడా కొన్నిసార్లు 90% కనిపెడతారు ఇది ఫోర్జ్డ్, 10% ఛాన్సెస్ ఎక్కడో అక్కడ ఉన్నాయి కదా, చెప్పలేము అంత ఎక్స్పర్ట్ చేస్తుంటే కనుక. సో అలాంటి టైంలో లాసేగా. అండ్ పోనీ అదంతా క్లియర్ అయ్యే వరకు అయితే నెలలు సంవత్సరాలు కోర్టు చుట్టూ ఒక లిటిగేషన్ అయితే క్రియేట్ అయింది, కోర్టు చుట్టూ అయితే తిరగాలి. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం చూసుకోవాలి, ఈ ఫ్యూచర్లో మా సిస్టర్ కానీ లేదా మా బ్రదర్ కానీ ఇది ఛాలెంజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అనేది చూసుకోవాలి. ఒకవేళ ఛాలెంజ్ చేసే సీన్ అట్లా అనిపిస్తే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏంటంటే పబ్లిక్ రికార్డ్స్ ఉంటుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయినప్పుడు మొత్తం పబ్లిక్ రికార్డ్స్లో ఉండిపోతుంది కదా, ఇప్పుడు ఆ టైము డేట్ టైంలంతా సహా మొత్తం పడుతుంది. సో దాన్ని ఛాలెంజ్ చేసినా కూడా ఏం చేయలేము, ఎందుకంటే ఆల్రెడీ పబ్లిక్ రికార్డ్స్ అవైలబుల్, అది పబ్లిక్ డాక్యుమెంట్, అది రిస్కే లేదు కదా. సో మీరు చూసుకొని మీ ఇంట్లో సిచ్యువేషన్స్ బట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మీరు డిసైడ్ అవ్వండి. బట్ నేను చెప్తున్నాను వీలునామా రిజిస్ట్రేషన్ లేకపోయినా కూడా పర్లేదు, సరిపోతుంది. సో వీలునామా ఈ గిఫ్ట్ డీడ్ ఇందులో ఏది బెటర్ అంటారు? ఒకవేళ ఇప్పుడు మీరు అన్నట్టు కూతురుకో కొడుకో తెలియకుండా వీలునామా రాసిన తర్వాత తెలిస్తే ఇష్యూ అవుతుంది. సో మీరు అన్నట్టు అలా అవ్వకూడదు అంటే రిజిస్ట్రేషన్ అంటున్నారు, ఆ మార్గం కూడా లేదు, ఇంకా ఏమైనా నెక్స్ట్ స్టెప్స్ ఏమైనా ఉన్నాయా? నేను ఒకటే చెప్తున్నా, ఇంట్లో పరిస్థితులు బట్టి మీరు వీళ్ళమైనా గిఫ్ట్ డీడ్ డిసైడ్ అవ్వండి. ఫ్యూచర్ ఒకవేళ కూతురు చేయాలనుకున్నా లేకపోతే కొడుకు చేయాలనుకున్నా అవతల వాళ్ళు ఫుల్ హెడ్ఏక్ క్యాండిడేట్, నెత్తి నొప్పి వాళ్ళతో ఇంకా ఫ్యూచర్లో వీళ్ళు వచ్చి ఖచ్చితంగా కోర్టులో కేసు వేస్తారు అనేది ఒకటి తెలుస్తుంది కదా, మన ఇన్స్టింక్ట్ మనకు తెలుస్తుంది. అలాంటి ఛాలెంజెస్ ఏమైనా ఫ్యూచర్లో ఫేస్ చేస్తాము అంటే మాత్రం వెంటనే ఇవ్వాలనుకుంటే గిఫ్ట్ డీడ్ చేసేయండి. లేదు అంటే వీలునామా చేసి రిజిస్ట్రేషన్ చేపించి లాకర్లో దాపెట్టడము లేకపోతే ఇచ్చిన అడ్వకేట్ దగ్గర దాపెట్టడం అలాంటివి ఏదైనా చేసుకో, మీ నమ్మకస్తుల దగ్గర దాపెట్టుకోవడం బెటర్. సో ఇంట్లో పరిస్థితులు బట్టి డిసైడ్ చేసుకోండి, మీ రిక్వైర్మెంట్ మీ నెసెసిటీ బట్టే ఏది చేయాలనేది మీ ఇంట్లో సర్కమ్స్టాన్సెస్ బట్టే మీరు డిసైడ్ చేసుకో. సో క్లయింట్స్ వస్తే వాళ్ళకి సజెస్ట్ చేస్తాం, ఇండివిజువల్ టు ఇండివిజువల్ అనేది మనం ఇచ్చే అడ్వైస్ అనేది చేంజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ అందరికి సేమ్ అడ్వైస్ నేను ఇవ్వలేను, ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది ఇస్తే ఇవ్వని మా సిస్టరే కదా, ఇస్తే ఇవ్వని మా బ్రదర్ అయినా వదిలేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను ఎందుకులే రిజిస్ట్రేషన్ అంటాను, గిఫ్ట్ కూడా అవసరం లేదు. బట్ కొంతమంది ఏంటంటే అమ్మో హెడేక్ క్యాండిడేట్స్ ఉంటే మాత్రం పక్కా రిజిస్ట్రేషన్ చేయించుకోండి, ఎందుకంటే పబ్లిక్ డాక్యుమెంట్ అయిపోతుంది, టెన్షన్ లేదు, కోర్టులో రేపు ఈజీగా బయటపడతారు లిటిగేషన్ లేకుండా. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో ఈ వీడియో చూసాక వీలునామాకి గిఫ్ట్ డీడ్కి మీకైతే తేడా ఏంటి, ఏది బెటర్ అని అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.